తూర్పు దేశపు జ్ఞానులు. మళ్ళాంటి వాళ్ళు కాదు. జ్ఞానులు అంటే మరి శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు. ఆకాశంలో ఏమేం జరుగుద్ది, ఆకాశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపెట్టగలిగిన వారు జ్ఞానులు. అట్లాంటి వారు ఏం చేస్తూ వచ్చారంట, దేవుణ్ణి వెతుక్కుంటూ యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 2వ వచనంలో వాళ్ళు ఏమన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. వాడు మేము వెతుక్కుంటూ వచ్చాం. ఆయనను వెతుక్కుంటూ వారు ఆ జ్ఞానులు మరి వచ్చినట్లుగా ఈ భాగంలో చూస్తాం. కాబట్టి జ్ఞానులు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారట, వెతుకుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చారు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు ఏం చేస్తారంట, నీ ఉదయకాంతికి వచ్చారు. ఇలాంటి మాటే ప్రకటన 21లో కూడా రాయబడింది. చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. 21, 24 తీసిన వారు ఎవరైనా చదవండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి. కాబట్టి జనాలు వస్తున్నారు, భూరాజులు మరి ఆ వెలుగులోనికి ఏం చేస్తున్నారట, వస్తూ ఉన్నారు అనేది మనం చూస్తాం. కాబట్టి జ్ఞానులు ప్రభువును వెతుక్కుంటూ వస్తున్నారు, రాజులు వస్తున్నారు. ఈ జ్ఞానుల గురించి రాయబడింది. వారు రాజులు, తూర్పు దేశపు రాజులని చరిత్రకారులు చెప్తారు. అది రాజులనే మాట ఇక్కడ లేదులే, కానీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, సామాన్యులు కాదు, మహాజ్ఞానులు. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, వారు గొప్పవారు, మంచి మరి జ్ఞానం కలిగిన వారు. వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, జనములు నీ ఉదయకాంతికి వచ్చేదరు, భూరాజులు నీ దగ్గరికి వచ్చేదరు అన్నట్లుగా వారు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రావడం కదా. ఇప్పుడైతే వెంటనే విమానం ఎక్కితే 1 గంట 2 గంటల అవతలకి వెళ్ళిపోతాం. లేకపోతే పడవ ఎక్కామనుకోండి, మొత్తానికి ఒక 5-6 నెలల్లో వెళ్ళిపోతాం. బస్సు ఎక్కితే ఇంకొంచెం ఆలస్యం. ఆ దినాల్లో ఇలాంటి వాహన సదుపాయాలు లేవు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రావడానికి ఎన్నో సంవత్సరాల ప్రయాణం బట్టి ఉండొచ్చు, నాకు తెలిసి ఎన్నో నెలలు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. ఈ ప్రయాణంలో మనకు వచ్చిన లాంటి తుఫాన్లు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వర్షాలు ఎదురైనాయో, ఎంత చలి పెట్టిందో, ఎంత ఎండకు బాధపడ్డారో, నిద్రపోవడానికి సరైన వసతులు లేక ఎంత అల్లాడిపోతూ వచ్చారో. అయినా కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి, దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. వారు దేవుణ్ణి వెతుకుతూ వచ్చారు. అయితే వారికి ఎట్లా తెలిసింది, ప్రభువు పుట్టాడు, లోకరక్షకుడు జన్మించాడు. కాబట్టి లోకరక్షకుడు, ఈ లోకానికి దేవుడు, దేవాది దేవుడు మానవ రూపం ధరించి లోకానికి వచ్చాడు అని చెప్పి వారికి ఎట్లా తెలిసింది అని అంటే, వారు ఏం చూశారంటే, వాళ్ళు 2వ వచనంలో మేము ఆయన నక్షత్రమును చూసాం. కాబట్టి మేము ఆ నక్షత్రాన్ని చూసాం, మాకు తెలిసిపోయింది ఆ దేవుడు గొప్ప దేవుడు, ఈ నక్షత్రాన్ని ఆనవాలుగా పుట్టించాడు. మేము ఆ నక్షత్రాన్ని చూసి ఆయన వెతుక్కుంటూ వచ్చామని ఆ జ్ఞానులు చెప్పినట్లుగా చూస్తాం. అయితే నక్షత్రము ఒకరికే కనపడుద్దా చెప్పండి? నక్షత్రాలు ఒకరికే కనపడతాయా? నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉండి మరి భద్రాచలంలో ఎండాకాలంలో బయట వేసుకునే వాళ్ళం మంచం. బయట మంచం వేసుకొని పండుకొని చూస్తే నక్షత్రాలు కనపడేవి. ఒక నక్షత్రం నాకు బాగా గుర్తు. ఒక నక్షత్రం ఒక వరుస ఉంటుంది, 3 నక్షత్రాలు వరుసగా ఉంటాయి. అప్పుడు వాటి గురించి కథలు కూడా చెప్పేవాళ్ళు. 4 కోళ్ళు అంట, అవంట, ఒకటేమో మంచం లాగా ఉంటుంది. అయితే ఎక్కడది భద్రాచలంలో చూసా. ఇక్కడ గురించి చూస్తే ఇక్కడ కూడా కనపడుతున్నాయి నక్షత్రం, అదే నక్షత్రం, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలే. అయితే జ్ఞానులకు తూర్పు దేశంలో కనపడింది నక్షత్రం. అయితే యోదయ బెత్లెహేములో చాలా మంది ఉన్నారులే, కానీ వారికి ఏం చేయబడింది అంటే వారికి కనపడలా, వారు చూడట్లా. అయితే ఎక్కడో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నక్షత్రాన్ని చూశారు, కానీ అక్కడే ఉన్న వారికి అది కనపడట్లా, అది చూడట్లా. వాళ్ళు ఎందుకు చెప్పండి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, మనకు తెలిసిన భాగమే. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు
గురుడితనం కలుగు చేస్తూ వచ్చిందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న జ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై మనసుకు కలిగిన వ్యర్థ అనుసరించి వారైతే అంధకారమైన మనసు గలవారై. ఆవిడ అంధకారమైన మనసు. అందుకనే ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు ఆ నక్షత్రాన్ని చూడలేకపోయారు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు, ఎక్కడో ఉన్న జ్ఞానులు వారు చూస్తూ వచ్చారు ఆ నక్షత్రాన్ని. ఏ కారణం అనంటే వారైతే వారి మనసు ఏమైపోయిందంట, అంధకారం అయిపోతూ వచ్చింది. వారి మనోనేత్రాలకు ఏం కలుగుతుంది అంటే గురుడితనం కలుగుతూ వచ్చింది. ఏ కారణం అనంటే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్పాడు? వారు చీకటినే ప్రేమించి చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారంట. చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు, చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారు. అందుకని వారికి ఏం చేయబడలేదంటే వెలుగు అనేది వారికి కనపడలేదు. అయితే జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వారికి మాత్రం ఆ నక్షత్రం కనబడుతూ వచ్చింది. ఈనాడు చాలా మంది జీవితాల్లో మనం గమనిస్తాము, ఎంతో మంది ఈనాడు మనం కొద్ది మందికి ఇక్కడ ఉన్నాం, మనం చూసాం ప్రభువుని, కానీ ఈనాడు చాలా మంది చూడలేని స్థితిలో ఉన్నారు. ఏ కారణం అంటే వారి అంధకారమైనటువంటి మనోనేత్రాలు ఏమైపోయినాయి, వారి గురుడితనం కలుగుతూ వచ్చింది. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం రండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 2:11 చదవండి. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఆ దినమున అన్యజనుల అనేకులు ఏం చేస్తారంట? యెహోవాను హత్తుకుంటారు. కాబట్టి అన్యజనులు అనేకులు హత్తుకుంటారు. ఈ జ్ఞానులు ఎవరు అంటే అన్యులు, వారు ప్రభువులు కాదు, అన్యజనులు. అయితే అయినప్పటికీ ప్రభువుని ఎరిగారు, ప్రభువును గుర్తించారు, ఆయన దగ్గరికి వెంబడించుకుంటూ వచ్చారు. భూరాజులు అనేకులు ఆయన దగ్గరికి వస్తారంట, ఆయన ఉదయ కాంతికి వస్తారంట. ఆ మాట ప్రకటన 21:24లో మనం చదువుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానులు అన్యులు అయితే ప్రభు దగ్గరికి వచ్చారు. ఈనాడు ప్రభు బిడ్డలైన వారు ఉన్నారు. యోదయ బెత్లెహేములో, యోదయ దేశంలో ప్రభు బిడ్డలైన వారు ఉన్నారులే, కానీ వారు ఏం చేస్తున్నారు? వారు ఆ నక్షత్రాన్ని చూసిన వాళ్ళు కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు కాదు. అన్యులు వెళ్తున్నారు, అన్యులు వెళ్ళి సాగిలు పడుతున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. కానీ యోదయ దేశంలో ఉన్నటువంటి ప్రభు బిడ్డలైన వారు ఆయన ఏమాత్రం కూడా గుర్తించలేని వారుగా ఉన్నారు. ఏ కారణం అంటే వారి మనసు అంతా కూడా ఏమైపోయిందంట, మా గురుడితనంలో ఉన్నారు. అందుకనే జకరియా గ్రంథంలో మనం చదువుకున్నాము, అన్యజనులు అనేకులు నా దగ్గరికి వస్తారు. కాబట్టి అనేకుల దగ్గరికి వస్తున్నారు. ఇంకొక మాట కూడా చూస్తాం. ఓసారి యేసు ప్రభువారు లోకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఇప్పుడు బాగైన తర్వాత వారు తిరిగి వారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. లోకాసు వార్త 17వ అధ్యాయంలో 17-18 వచనాలు చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునో అగబడలేదా అని. కాబట్టి ఈ అన్యుడు వచ్చాడు, ఒక అన్యుడు వచ్చాడు, మేలు పొందాడు, క్షేమం పొందాడు, అర్థమైపోయింది నా దేవుడు నాకు సహాయపడ్డాడు, నా దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పి మరి వెనక్కి తిరిగి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఘనపరుస్తూ వస్తే అప్పుడు ప్రభు అన్నాడు, 10 మంది కదా శుద్ధులైంది, మిగతా 9 మంది ఏరి? ఈ అన్యుడు తప్ప ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఏరి అన్నాడు. నిజమే, యేసు ప్రభువారు జన్మించిన సందర్భంలో ఆ యోదయ దేశంలో బెత్లెహేములో ఎంతో మంది ప్రభు బిడ్డలు ఉన్నారులే, కానీ ఎవ్వరు కూడా ఆయన చూడలా. అయితే అన్యులైన వారు
ఈ జ్ఞానులు ప్రభుని ఎరిగిన వారు కాదు, అన్యులు వీళ్ళు. అయితే ప్రభుని తెలుసుకున్నారు, ఆ నక్షత్రాన్ని చూశారు, ఆయన వెంబడించుకుంటూ ఆయనను ఆరాధించడానికి స్తుతించడానికి వారు వచ్చినట్లుగా వారు వెతికారు అనేది మొదటి తలంపుగా మనం చూస్తాం. కాబట్టి వెతుకుతూ ఉన్నారు ప్రభు బిడ్డలు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. 55:6 చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను. కాబట్టి ఆయన వెదకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను తెలుసుకోండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఆయన సమీపంగా ఉన్నప్పుడే, మన శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, లేక మనలో శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే, నడిచేంత ఓపిక మనకు ఉన్నప్పుడే ఆయనను వెతకవలసిన వారంగా ఉన్నాం. ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది మన జీవితంలో, అప్పుడు ఆయన వెతుకుదామన్నా కూడా, ఆయన గనపరుద్దామన్నా కానీ పోలేం, రాలేం, శరీరం సహకరించదు. అందుకని అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలములో ఆయన ఏం చేయండి అంట, వెతకండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? రండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 14వ అధ్యాయం 2వ వచనం. 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వెతికేవారు ఉన్నారేమో అని చెప్పి, ఈ భూమి మీద యెహోవాను వెతికేవారు ఉన్నారేమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? నరులను ఆయన పరిశీలించుచున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెతుకుతారా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ జ్ఞానులు నన్ను వెతుకుతున్నారు కదా, ఆ రీతిగానే ఎవరైనా నన్ను వెతుకుతారా అని చెప్పి ఆకాశము నుండి భూమి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెతికేవారు ఉన్నారా? నా సన్నిధిని వెతికేవారు ఉన్నారా? నా సన్నిధిలో ఆరాధించే వాళ్ళు ఉన్నారా? నా విషయమై ఘనపరిచే వాళ్ళు ఉన్నారా? ఆయన వెతుకుతూ ఉన్నాడు. అయితే ఆ దినం కూడా బహుశా యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆకాశం నుండి తొంగి చూసి ఉండొచ్చు. కానీ అయితే ఎవరు కనపడుతున్నారు ప్రభువుకి అంటే, 3 జ్ఞానులు కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఎలాంటి వారుగా ఉన్నారంటే, ఆయన నక్షత్రాన్ని చూసిన వాళ్ళు కారు, ఆయన వెతికిన వారు కారు. అయితే 3 జ్ఞానులు మాత్రము ఈ భూమి మీద లోకమంతటి ఆ సమయంలో, యేసు ప్రభువారు జన్మించిన ఆ సమయంలో భూమి మీద ఉన్న మనుషులందరిలోకి ఆ 3 వ్యక్తులే దేవుడికి కనబడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే, వారు ప్రభుని వెతికారు, ప్రభుని వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో ఈ 25వ తారీఖున ప్రభు చూస్తున్నాడు, ఎవరన్నా నన్ను వెతికే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నన్ను చూసే వాళ్ళు ఉన్నారా? నా కొరకు మరి నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారా? నేను వాళ్ళ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాను కదా, అందుకై కృతజ్ఞత కలిగి ఎవరైనా ఆరాధించే వాళ్ళు ఉన్నారా అని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. అన్నాడు కదా, ఏమండి 10 మందికి కదా నేను బాగు చేసింది, 10 మందిని కదా నేను తగ్గించింది, 10 మంది రోగాన్ని కదా నేను తీసివేసింది. అయితే ఎంతమంది వచ్చారంటే ఆరాధించడానికి? ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడు. ఎవరా ఒక్కడు? అన్యుడు. ఈ అన్యుడు తప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన వాళ్ళు లేరా అంటే లేరు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ప్రభుని ఎదికే వాళ్ళు కారు, ప్రభుపై దృష్టి పెట్టిన వారు కారు. ఇక్కడ జ్ఞానులు కూడా ప్రభుని వెతుకుతూ ఉన్నట్లుగా మొదటి తలంపులో మనం చూస్తాం. ఎవరు ఈ జ్ఞానులు అంటే ప్రభు బిడ్డలైతే కాదు, కానీ అన్యులే. అయితే ప్రభుని వెతుకుతూ ఉన్నారు. ఈనాడు ప్రభు బిడ్డలంగా ఇక్కడ ఉన్న నువ్వు నేను, దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు. ఏమిటి అని అంటే, మనం ఆయన వెతికే వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇంకో మాట కూడా చదవండి. మార్కు సువార్తలో రండి, యేసు ప్రభువు వారి శిష్యుల గురించి వారు అన్నారు ఒక మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదన ఆయనను ఇప్పుడు అడుగుతున్నారు. వీళ్ళు అంటున్నారు యేసు ప్రభువారిని, ఏమండి మీ శిష్యులు ఉన్నారు,
అయితే మీ శిష్యులు ఏంటండి, పెద్దల పారంపరమైన ఆచారాలను చేరే వాళ్ళు. పెద్దలు నియమించిన ఆచారాలు కొన్ని ఉన్నాయిగా మనకి, అవన్నీ పాటించనే వాళ్ళు. డిసెంబర్ నాడు మనల్ని కూడా అంటా ఉన్నారు చాలా మంది మనల్ని కూడా అంటారు ఏంటంటే, ఏమండి మరి డిసెంబర్ వస్తే ఒక నెల ముందు నుంచే మందిరం ముందు ఒక స్టార్ పెట్టాలని. ఏది స్టారు? ఏమండి క్రిస్మస్ రోజు తెల్లవారుజామున అంత గోలగోలగా ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు అందరూ, ఏదండి మీరు చేసేది? ఇప్పుడు ప్రభుని కూడా వాళ్ళు అడుగుతున్నారు, పెద్దల పారంపరమైన ఆచారం చొప్పున ఎందుకు నడుచుకోవట్లేదండి వీళ్ళు? కాబట్టి ఆచారం. అందుకని ఈ దినాల్లో, ఈ డిసెంబరు ఈ నెలలో అనేకులు ఎట్లాంటి వారుగా ఉంటారండి, ఎప్పుడు రారు, మళ్ళీ సంవత్సరం దాకా రారు, ఆ రోజు వస్తారు. ఏమిటి అని అంటే, పెద్దల ఆచారం, పారంపరమైన ఆచారం. డిసెంబర్ 25వ తారీఖు చక్కగా బట్టలు వేసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, స్నానం చేయాలి. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు ఎట్లాంటి వాడనంటే, వాడిని చూస్తే ఒక్కోసారి ఆ భక్తిని చూస్తే నాకే బాగా ముచ్చట, అంత భక్తి నాకు కూడా ఉండదు. అయితే ఆ ఒక్క రోజే ఉంటుంది, మిగతా ఎప్పుడు ఉండదు వానికి. తెల్లవారుజామున ఇక్కడంటే కొంచెం బాగానే ఉంది, కానీ మా దగ్గర అయితే విపరీతమైన చలి. 3 గంటలకు స్నానం చేస్తాడు, అది డిసెంబర్న 3 గంటలకు స్నానం చేస్తాడు. 3 గంటలప్పుడు వెళ్ళిపోయి మందిరంలో కూర్చుంటాడు. 1 గంట ఎంతకంటే ఎక్కువసేపు ఉండడు. మళ్ళీ వచ్చి ఇంక తర్వాత తెల్లారి సినిమాకు పోవడం, అటు పోవడం, ఇటు పోవడం, మళ్ళీ సంవత్సరం దాకా కనపడ్డు. కాబట్టి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారంట. ఏంటంటే మీ శిష్యులు ఆచారం లేవే, ఆచార ప్రకారంగా జీవించరే అని అంటే, యేసు ప్రభువారు ఈనాడు ఆచార సంబంధంగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. అందుకని ఒక మాట ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, 1:18 లేదా 19. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదులే గాని అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తములో, కాబట్టి గొర్రెపిల్ల రక్తములో విమోచించబడ్డాం. యేసు ప్రభువారు మన కొరకు మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. రక్తం ద్వారా ఈనాడు మనం ఏం చేయబడ్డా, ఈ ఆచార సంబంధమైన భక్తి అన్నిటి నుంచి తప్పించబడుతూ వచ్చాం. కాబట్టి ఈ దేవుడు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో, ఎవరైనా నన్ను వెతికేవారు కలరా అని ఆయన తొంగి చూస్తూ ఉన్నాడంట. తొంగి చూస్తే ఎవరు కనబడుతున్నారు అని అంటే, 3 జ్ఞానులు కనబడుతూ ఉన్నారు. ఈ 3 జ్ఞానులు ఎట్లాంటి వారు అని అంటే, ప్రభువుని ఎరిగారు, ప్రభువును వెతుక్కుంటూ కష్టమైన, నష్టమైన, శ్రమ అయిన కొన్ని మాసాలు ప్రయాణం ఆ ఒంటెల మీదనో లేకపోతే గుర్రాల మీదనో కొన్ని నెలలు ప్రయాణం చేస్తూ వచ్చారు. కష్టాలకు వచ్చారు, ప్రమాదాలు కోర్చుకున్నారు, ఎంత శ్రమ పడడానికైనా ఇష్టపడుతూ వచ్చారు, ఎంత శ్రమ పడడానికైనా ఇష్టపడ్డారు. కాబట్టి ప్రభు తొంగి చూస్తాడు. ఇక్కడ జ్ఞానుల విషయంలో మనం చూస్తాము ఏంటి అనంటే, వారు దేవుణ్ణి వెదికే వారుగా కనబడుతూ ఉన్నారు అని. అందుకని హోషేయలో ఒక మాట ఉంది, ఇదే యెహోవాను వెదుగుటకు సమయము అని రాయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటే, ఈనాడు మనం కనబడుతూ ఉన్నాం, మనం ధన్యులం, దేవుని దృష్టిలో ఉన్నవారం. ఇక్కడ లేని వారి సంగతి ఏమిటి అని అంటే, అందుకని మత్తయి సువార్తలో మనం చూస్తూ వచ్చాం, జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వస్తే ఆ యోధియ బెత్లెహేము గ్రామంలో చాలా మంది మనుషులు ఉన్నారులే కానీ వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు చూడట్లా. మేము నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన పూజించడానికి మేము వచ్చామని అంటే, అట్లయితే మాకు కనపడట్లేదే నక్షత్రము, మేము చూడట్లేదే నక్షత్రము అని అంటే వాళ్ళు చూడట్లా. ఏ కారణం అంటే, వారి మనోనేత్రాలకు ఏమైపోయింది, గుండెతనం వచ్చింది. ఈనాడు మనం వెలిగించబడ్డాం. కనిగేరులో ఎంతో మంది ఉన్నారులే కానీ ఆయన చూసేవారు లేరు, ఆయన వెతికేవారు లేరు. ఇక్కడున్న బహుకొద్ది మందిని ఆయన వెతికేటువంటి వారంగా, జ్ఞానులంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఈనాడు మనం జ్ఞానవంతులం. ప్రభా, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన నన్ను విడిచినట్లుగా నన్ను విమోచించావు, నా కొరకై లోకానికి వచ్చావు,
అందుకే మిమ్మల్ని ఘనపరుస్తున్నా, ఆరాధిస్తున్నానని చెప్పి ఈ మొదటి తలంపును ఆధారం చేసుకొని ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చిదేమని చెప్పి. ఎందుకు వచ్చారు ఈ జ్ఞానులు? ఎందుకు వచ్చారు? ఆ దేశం నుండి ఈ దేశానికి ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, ఎంత కష్టపడుతూ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ కారణం? కాబట్టి ఎందుకు వచ్చారు మనం అనుకోవచ్చు ఏమిటి అని అంటే, మేము మాత్రమే చూసాం, మేము మాత్రమే ఆయన గుర్తించాం, మేము మాత్రమే జ్ఞానులం, చూడు మేము జ్ఞానంతో అంచనా వేసి నక్షత్రాన్ని చూసి దేవుడు వచ్చాడని చెప్పి మేము వచ్చాము, ఆ నక్షత్రాన్ని చూసి ఇదిగో మేము కనిపెట్టాము. కనిపెట్టడానికి రాలేదు వాళ్ళు, మేము మాత్రమే తెలుసుకున్నామని గొప్పగా ప్రపంచానికి తెలియపరచడానికి రాలా. ఒక సైంటిస్టు ఒక బల్బును తయారు చేశాడు, బల్బును తయారు చేసిన తర్వాత నేను మాత్రమే చేశానని గొప్పగా చెప్పుకుంటాడు. మనం కూడా ఆయన గొప్పగా ఎంచుతాం. అందుకోసం రాలేదు వీళ్ళు, వారి పేరు ప్రఖ్యాతలు మారిమోగి ప్రోవాలని వాళ్ళు రాలేదు. ఎందుకు వచ్చారంట? ఎందుకు వచ్చారు? ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎందుకు వచ్చారంట వాళ్ళు? ఆయనను పూజించడానికి వచ్చాం. ఎందుకు ఆయన పూజించాలి? ఎందుకు పూజించాలి? కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 111:9 చదవండి. 111వ అధ్యాయం 9వ వచనం. ఉండ నిర్ణయించేవాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము ఎట్లాంటిదట? పరిశుద్ధమైనది, అది పూజింపదగినది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మరొక మాట చూస్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును నరుహుడని గొప్ప స్వరముతో. కాబట్టి ఆయన ఎట్లాంటి వాడ? మహిమ స్తోత్రం పొందడానికి ఆయన ఎవరట? అర్హుడు. కాబట్టి అర్హత కలిగిన వాడు, ఆరాధించుటకు అర్హత కలిగిన వాడు, ఆయన పూజించుటకు యోగ్యుడు. ఎందుకనంటే ఆయన నామము పరిశుద్ధమైనది, అది ఏం చేయబడిందట? పూజించడానికి యోగ్యమైనది. కాబట్టి స్తోత్రము పొందని అర్హుడు ఆయన. అందుకనే ఈ జ్ఞానులు బయలుదేరారు, ఆయనను పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే అర్హుడు అని చెప్పి వారు పూజించడానికి వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. నెబుకద్నెజర్ అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆ మాట 28వ వచనము. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయు ఏ దేవుని సేవింపయు. చాలండి. వీరి దేవుడు ఎట్లాంటి వాడంట? పూజార్హుడు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు? పూజార్హుడు, ఆరాధించుటకు యోగ్యుడు. కాబట్టి స్తోత్రము మహిమ పొందని అర్హుడు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పూజార్హుడు అనేది చూస్తాం. అందుకనే ఈ జ్ఞానులకు అర్థమైపోయింది. ఈ జ్ఞానులు ఏం చేశారంటే, జ్ఞానులు వాళ్ళు ఏదో అమాయకులు కాదు, లేకపోతే చదువు లేని వాళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు మహాజ్ఞానులు. అట్లాంటి జ్ఞానులకే అర్థమైపోయి ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈయన పూజార్హుడు, మహిమ కలిగిన దేవుడు, ఈయన మాత్రమే విమోచించేవాడు అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసి ఆయన ఆరాధించడానికి బయలుదేరి వచ్చారు. ఈనాడు చాలా మంది ఈనాడు ప్రభుని ఎరగట్లా, ప్రభుని గుర్తించట్లా.
యూదులు అక్కడే ఉన్నారు కానీ వారెవరట్లా ఈ అన్యులు వీళ్ళు బయలుదేరి వచ్చేసారు ప్రభువుని ఆరాధించడానికి. ఇంకొక మాట చదవండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి, లేక 22 నుంచి చదవండి. 22 నుంచి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు 25వ వచనం చదవండి. 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలండి. వాళ్ళు అనుకున్నారంట మేము జ్ఞానులం అనుకున్నారు. అయితే ఎవరంట వారు? బుద్ధిహీనులైపోయారు. నాడు లోకంలో చాలా మంది మేము జ్ఞానులు అనుకున్నారు, వారు ఏమైపోయారంటే బుద్ధిహీనులైపోయారు. ఎందుకు బుద్ధిహీనులు అయ్యారు అని అంటే, బుద్ధిహీనులు అయ్యారంట? దేవుని మహిమను, అక్షయమగు దేవుని మహిమను, అక్షయం అంటే పాడవనిది అని. అక్షయం అంటే ఏంటిది? పాడవనిది. పాడవని దేవుని మహిమను క్షయమైపోయే అంటే పాడైపోయే మహిమకు మారుస్తూ వచ్చారంట. పాడైపోయే దానికి మారుస్తూ వచ్చారు. చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చారు. మనుషులలాగా మార్చారు, చతుస్పాద జంతువులాగా మార్చారు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ నుంచి కూడా చాలా మంది వెళ్తారు ఆడికి. మా తాతోళ్ళకి తెలుసు ఆయన, ఎందుకంటే మా తాత కాలం నాటి వ్యక్తి. మా తాతలకు తెలుసు, నాకు తెలియదు. మనకు తెలియదు, మా తాతలకు తెలుసు. ఎందుకంటే మా తాత వాళ్ళ వయసులో ఉన్నాడు ఆయన ఒక తాత అంటారు. ఆయన పాముకి తేలుకి మందు పెడతాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే సమాధి కట్టారు. అది ఇప్పుడు కూడా అక్కడికి వస్తారు, ఒక పండుగకి వస్తారు. వస్తే ఇక చూడండి, అంతంత ఇసుక ప్యాకెట్లు కట్టి అమ్ముతూ ఉంటారు. ఇసుక. ఆ ఇసుక తెచ్చి చల్లుకుంటే ఇంకేం పాములు తేలు రావన్నది నమ్మకం. కాబట్టి దేవుని మహిమను ఏం చేస్తూ వచ్చారంటే మనుషుల్లాగా మారుస్తూ వచ్చారు. మనుషుల యొక్క ప్రతిమా స్వరూపంగా మారుస్తూ వచ్చారు. చతుస్పాద అంటే 4 కాళ్ళ జంతువులుగా మార్చేశారు. 4 కాళ్ళ జంతువుగా మార్చేస్తూ వచ్చారు దేవుని మహిమను, సృష్టికర్త అయిన దేవుణ్ణి. అయితే ఇక్కడ రాయబడింది 25వ వచనంలో, అటు వారు దేవుని సత్యం అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ వచ్చారు. అయితే దానియేలు నెబుకద్నెజరు ఏమన్నాడు? వీరి దేవుడు ఎవరట? పూజార్హుడు. ఎందుకు? ఆయన నామము పూజింపదగినది, పరిశుద్ధమైనది ఆయన నామం. ఆయన మాత్రమే పూజార్హుడు. అయితే మరి లోకంలో అనేకులు ఏం చేశారంటే సృష్టికర్తను సృష్టాన్ని చేస్తూ వచ్చారు. కాబట్టి సృష్టికర్తను వదిలేసి సృష్టాన్ని పూజించేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాము, జ్ఞానులు రెండవదిగా సృష్టాన్ని పూజించడానికి రాలా, వస్తువుని పూజించడానికి రాలా, సృష్టికర్తను పూజించడానికి వచ్చారు. ఈనాడు ఇక్కడ ఉన్న మనం కూడా నిజంగా ఆ జాబితాలో మనం చేర్చబడ్డాం. ఇది మన జీవితంలో ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యము. ప్రభువా, మిమ్మల్ని పూజించే భాగ్యం నాకు ఇచ్చావు. ఈ నేటి దినాన్ని మిమ్మల్ని ఆరాధించేటువంటి ప్రజగా నన్ను ఎంచుకున్నావు. మిమ్మల్ని ఆరాధించే మిమ్మల్ని ఎరగడం, మిమ్మల్ని తెలుసుకోవడం గొప్ప విషయం. అందులోకి నన్ను తీసుకొని వచ్చావు. కాబట్టి పూజించేందుకు కొరకై తీసుకొని రాబడినట్లుగా చూస్తాం. ఈ జ్ఞానులు కూడా ఆయన పూజించడానికి వచ్చారు. ఆయన పూజిస్తే ఏమవుతుందో తెలుసా? రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయ రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. 18వ వచనం చదవండి. ఇప్పుడు 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు
సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి. కాబట్టి ఆయన యెహోవా మీతో కూడా ఉండును, ఆయన ఉన్నాడు, సాగిలు పడుతూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే ఎవరట? పూజార్హుడు. ఆయన మీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే, ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే యుద్ధం వచ్చింది, యుద్ధంలో భయపడుతున్నారు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు అన్నాడు, యెహోవా మీతో కూడా ఉండును, భయపడద్దు. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన పూజిస్తారో, ఎవరైతే ఆయనతో కలిసి జీవిస్తారో వారితో పాటు ఆయన ఉంటాడు. ఒకసారి చేపలు పట్టడానికి పోయాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టడానికి పోతే అప్పుడు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డా. నా పిల్లలు, నా కుటుంబం, బరువులు, బాధ్యతలు, అప్పులు, ఆహారం, తిండి, కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడ్డా, రాత్రంతా కష్టపడ్డా, ఒక్క చేప కూడా పడలా అని అన్నప్పుడు అక్కడ చదవండి, ఆ మాట చదువుతాము. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. 5:8. సీమోను పేతురు అది చూసి సాగిలపడి. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీ కుడి పక్కన వలయమంటే వేసాడు. అది చూసి ఇప్పుడు ఏం చేశాడు? యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడ్డాడు. ఎప్పుడైతే ఆయన మనతో పాటు ఉంటాడు, మనల్ని సమస్యలోంచి తప్పిస్తాడు. యుద్ధం వచ్చినప్పుడు యెహోషాపాతు కాలంలో తప్పించాడు. భయపడద్దు, దిగులు పడద్దు అని అన్నాడు. వారు సాగిలపడుతూ వచ్చారు. కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు అనేకమైన వచ్చినాయి పేతురు జీవితంలో. అయితే దేవుడు వారిని ఆశీర్వదించాడు. పేతురు కూడా సాగిలు పడుతూ వచ్చాడు. కాబట్టి పూజించడం ద్వారా ఆయన మనతో పాటు ఉంటాడు. పూజించే వారిని అన్ని విషయాల్లోంచి తప్పించగలిగిన దేవుడు. ఇంకొక మాట కూడా ఉంది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. 28:14 ఆ మాట కూడా చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని క్రిందివాడుగా ఉండవు. కాబట్టి అన్ని జనులను అనుసరింపక, అన్ని దేవతలను పూజింపక, ఆయనను గణపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన మాత్రమే పూజార్హుడని ఎప్పుడైతే ఉంటామో అటు వారికి ఆయన ఎలా ఉంటాడట? తోడుగా ఉంటాడు. అంతేకాదు, నీవు ఎలాంటి వాడుగా ఉంటావు? పైవాడుగా ఉంటావు, నువ్వు కింది వాడుగా ఉంటావు. కాబట్టి తలెత్తుకునేవారుగా చేస్తాడు. సీమోను జీవితంలో అదే జరిగింది. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కుటుంబంలో ఆర్థికమైన భారాలు ఎన్నున్నాయో ఏమో, ప్రయాసపడ్డాడు రాత్రి అంతా. అయితే దేవుడిని కలిగి ఉన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు, సాగిలు పడ్డాడు. యెహోషాపాతు జీవితంలో ఆ కాలంలో యుద్ధం వచ్చింది. మరి యుద్ధంలో యెహోవా మీతో కూడా ఉన్నాడు. వారు కూడా సాగిలు పడుతూ వచ్చారు. ఇక్కడ కూడా మరి జ్ఞానులు ఏం చేస్తూ ఉన్నారట? సాగిలు పడి ఆయన దగ్గర ఆయన పూజించడానికి వచ్చారు. దానియేలు అతని స్నేహితులు దేవుణ్ణి పూజించారు. రెండవ మాట చదువుతాం. ఇందాక నెబుకద్నెజరు అన్నాడు కదా, వీరి దేవుడు మాత్రమే పూజార్హుడు అని అన్నారు. అయితే ఇప్పుడు దానియేలు గ్రంథంలో దానియేలు ఏం చేస్తూ వచ్చాడు? రండి, 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3:17. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు. మా దేవుడు, మేము పూజించే మా దేవుడు, మేము ఆరాధించే మా దేవుడు ఎట్లాంటి వాడు అని అంటే, ఈ అగ్నిగుండములో నుంచి తప్పించుటకు ఎవరట? సమర్థుడు. కాబట్టి మేము ఇంకొకరు పూజించలేం, ఇంకొకరు కనపరచలేం, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యము అని అన్నారు దానియేలు అతని స్నేహితులు. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు,
శ్రమల్లో, కష్టాల్లో, చేపలు పడక, రాత్రి అంతా నిద్ర లేక, తిండి లేక, తిప్పలు లేక ప్రయాసపడితే మా దేవుడు చెప్పాడు, చేసామలాగు ఎంతో దీవెన పొందుతూ వచ్చాం. యుద్ధం వచ్చింది, ఏం చేయాలా ప్రభువా, ఈ యుద్ధంలో చచ్చిపోతాం, ఇంకంతకు మించి వేరే లేదు, సైన్యం తక్కువ, వాళ్ళేమో బలవంతులు, ఏం చేయాలా? అప్పుడు అన్నాడు ప్రభు, భయపడొద్దు, మీ దేవుడు పూజారుడు, వారి దేవుడు బలవంతుడు, తప్పించాడు. కాబట్టి దానియేలు స్నేహితులు కూడా అన్నారు, రాజాను నిలబెట్టిన ప్రతిమకు మేము మాత్రం మొక్కం, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు. కాబట్టి దర్యావేషు రాజు తూర్పు దేశం మొదలుకొని అనేక దేశాలని 120 సంస్థానాలు ఉంది, 100 పైనే. కాబట్టి ఒక్క దేశం కాదు, చాలా దేశాల మీద రాజు ఆయనకు ఒక ఇష్టం వచ్చిందంట. ఈ అన్ని దేశాల మీద కొంతమంది అధిపతులను నియమించాలి, కొంతమంది పెద్దలను చేయాలని ఇష్టమై చాలా మంది అధిపతులు నియమిస్తే ఆ అధిపతుల మీద 3 నియమించారు. వాళ్ళు ఇంకా ముఖ్యులు. ఆ 3లో దానియేలు ఎవరు చెప్పండి? ముఖ్యుడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించిన మనుషుడు, దేవుని ఘనపరిచిన మనుషుడు. ఇప్పుడు అన్నాడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో, నువ్వు ఎలాంటి వాడవుగా ఉంటావు? నువ్వు పై వాడవుగా ఉంటావు, క్రింది వాడవుగా. కాబట్టి దానియేలుని దేవుడు హెచ్చించాడు. ఎందుకునంటే ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు. సృష్టాన్ని పూజించిన వాడు కాదు, సృష్టికర్తను మ్రొక్కినటువంటి వాడు. అందుకనే దానియేలుని గొప్పగా దేవుడు ఎంచుతూ వచ్చాడు. కాబట్టి ఈనాడు ఇక్కడ ఉన్న మనము దేవుని బిడ్డలంగా సృష్టికర్త అయిన దేవుని ఎరిగి ఆయన ఆరాధించే ప్రజలుగా మనం ఉన్నాం. అయితే యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని రాయబడినట్లుగా మనం ధన్యుల జాబితాలో చేర్చబడిన వారము అని. కాబట్టి ఇవన్నీ మనం పొందిన మేలు, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప మేలు. కాబట్టి రెండవది, ఇది 2వ తలంపు. ఏమిటి 2వ తలంపు అని అంటే, ఆయన మాత్రమే ఎవరట? పూజార్హుడు. ఆయన పూజిస్తే ఏమవుతుంది అని అంటే, మనల్ని పైవాడుగా ఉంచుతుంది కానీ కిందివాడుగా ఉంచడు అని. కాబట్టి మొదటి తలంపులో ఏం చూస్తూ వచ్చాము? ఆ జ్ఞానులు దేవుని ఏం చేస్తున్నారట? వెతుక్కుంటూ వచ్చారంట, వెతికారు. కాబట్టి ఈనాడు చాలా మంది వెతకట్లా, బెత్లెహేములో ఉన్న వారు వెతకట్లా ఆయన్ని. అయితే ఎక్కడో ఉన్న వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. తామర పువ్వు చెరువులో ఉంటది. అయితే ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే, పువ్వులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాయి. ఎంత దూరంలో ఉంటే అంత దూరం వెళ్ళి ఆ పువ్వుల్లో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని తీసుకుని వెళ్ళిపోయి పట్టుబెట్టి తేనె పట్టు పెడతాయి. అయితే చెరువులో ఉంటుంది తామర పువ్వు. ఆ పువ్వు కిందనే ఉంటుంది ఇంకోటి. ఏంటి చెప్పండి? కప్ప. తామర చెట్టు మీదనే, తామర ఆకు కిందనే ఉంటుంది, కానీ ఆ పువ్వులో ఉన్న ఆ తీపిదనాన్ని గుర్తించలేదు. ఎక్కడో ఉంటుంది తేనెటీగ, అది వచ్చి అందులో ఉన్నదాన్ని తీసుకుని పోతుంది. కాబట్టి నాడు జ్ఞానుల విషయంలో కూడా అదే జరుగుతూ వచ్చింది, బెత్లెహేము విషయంలో కూడా అదే జరిగింది. అక్కడే ప్రభు పుట్టాడు, అక్కడే ఉన్నాడు, వారు గ్రహించట్లా. ఎక్కడో ఉన్నారు వీరు మాత్రం ఎదుక్కుంటూ వచ్చారు. ఈనాడు దేవుడు మనలో కూడా ఎక్కడో ఉన్న ఆయన వెతికి, నాడు కనిగిరిలు ఎంతో మంది ఉన్నప్పటికీ మనం మాత్రమే ఆయన వెతికి ఆయన పూజించి ఆరాధించుటకై మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనము ధన్యులు అని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన పూజించడానికి వచ్చారు. అది ఎవరితో చెప్పారు? అక్కడున్న రాజుతో చెప్పారు. ఏమయ్యా ఎందుకు వచ్చారు మీరు అని అంటే, మేము ఆయన చూసాము, లోకరక్షకుడు జన్మించాడు, ఆయన పూజించడానికి వచ్చాము. ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశం నుండి వచ్చాము. అరే ఎంత కష్టపడ్డారండి, ఎంత ప్రయాసపడ్డారండి. వర్షాలు రాలేదంటే వచ్చినాయి, తడిచారంటే తడిచాం, జలుబులు చేసినాయి, జ్వరాలు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి.
అయినా కూడా మేము ఆయన ఆరాధించడం కొరకు వచ్చాం, ఆయన పూజించడానికి వచ్చాం అని ఉట్టుట్టి మాటలు చెప్పలేదు. వాళ్ళు పై మాటలు చెప్పలా. ఏం చెప్పారు తెలుసా? రండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంది. 11వ వచనమేనా? వారు ఆ శిశువును చూచి సాగిలపడి, చాలండి చాలా వరకు చాలు. ఆ శిశువును చూసి వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఏదో పై మాట చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఎందుకు వచ్చారండి మీరు ఆ ఊరు నుంచి ఈ ఊరు కంటే? మేము ఆయన పూజించడానికి వచ్చామండి అని అన్నారు. అనడమే కాదు, వాళ్ళు చేశారు అలాగూ. ఆ శిశువును చూసి ఏం చేశారంట? సాగిలపడ్డారు. ఎవరు చూసి సాగిలపడ్డారు? శిశువుని. శిశువు అంటే పెద్దోళ్ళు కాదు, చిన్న పిల్లోడు. యేసు ప్రభు వారు అప్పుడు పుట్టాడు, చిన్నవాడు. ఆ చిన్నవాడిని చూసి వీళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు జ్ఞానులు, సామాన్యులు కాదు, మహాజ్ఞానులు, పండితులు. అలాంటి జ్ఞానులు మరి పెద్దవారు చిన్న శిశువుని చూసి ఏం చేశారట? సాగిలపడుతూ వచ్చారు. 95వ కీర్తనలో ఆ మాట ఉంది. చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనం. 95:7. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల రండి నమస్కారం చేసి ఏం చేద్దాం? సాగిలపడదాం. మనను సృజించినటువంటి దేవుడు. కాబట్టి వాళ్ళు వచ్చారు, వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వారి విద్యను పక్కన పెట్టారు, వారి అంతస్తును పక్కన పెట్టారు, వారి శక్తిని పక్కన పెట్టారు, వారి పెద్దరికాన్ని పక్కన పెట్టారు, వారికి ఉన్న అన్ని కూడా పక్కన పెట్టేసి సాగిలపడుతూ ఉన్నారు. ఆ శిశువుకి సాగిలపడ్డారు. ఎంత విధేయత చూపుతూ ఉన్నారు, ఎంత లోపడుతూ ఉన్నారు. అందుకని కీర్తనలో మాట చూస్తాం, రండి నమస్కారం చేసి ఏం చేద్దాం? సాగిలపడదాం. సాగిలపడాలి ప్రభుడలు. కాబట్టి జ్ఞానులు కూడా వారు ఏం చేశారంటే వారు సాగిలపడుతూ వచ్చారు. అబ్రహాము ఒక మాట అన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం రండి. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనం. 18:2. అతడు కనులెత్తి చూసినప్పుడు నిలవబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుడు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి. ఎవరైనా? అబ్రహాము అంటే సామాన్యుడు కాదు. ఈయన ఇంటిలోనే దాదాపు 300 మంది పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళే 300 మంది ఇంట్లో పుట్టి పెంచబడిన వాళ్ళు, పనోళ్ళకు పుట్టినోళ్ళు వీళ్ళు. ఏ దగ్గర ఉన్న పనోళ్ళకు పుట్టినోళ్ళే 300 మంది. ఇంకా పనోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని పశువులు ఉంటాయి? ఎంత ఆస్తిమంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత మరి భయభక్తులు కలిగిన వాడు. ఇట్లాంటి మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని చూసి పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడంట? నేల మట్టుకు వంగి. ఆ తర్వాత 17వ వచనం కూడా చదవండి. 18-17. అప్పుడు యెహోవా నేను చేయబోక 27 క్షమించండి 27వ వచనం. 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను. కాబట్టి ఎంత తగ్గింపో. సాగిలపడ్డాడు, నేల పొంగాడు, దేవుడిని చూసి నేల పొంగాడు. ఇప్పుడు దేవుడికి అంటున్నాడు, ప్రభా నేను ఎవరినో తెలుసా? ఎవరు నువ్వు అంటే, నేను బూడిదను ధూళిని. ఇది నా బ్రతుకు, ఇది నా శక్తి, ఇది నా సామర్థ్యం. కానీ ఎంత విధేయత, ఎంత లోబడేటటువంటి తత్వమో. ఈనాడు దేవుని బిడ్డలంగా ఈ జ్ఞానులు కూడా, మేము జ్ఞానులు అండి, మేము సామాన్యులు అనుకుంటున్నాం, మేము జ్ఞానులు అండి, మేము తల ఉంచడం ఏంటండి, మేము సాగిలపడడం ఏంటండి? కానీ లేదు, ఈ అనుభవాలు లేవు వాళ్ళలో. వాళ్ళు ఎమ్మడి ఏం చేస్తున్నారు? ఆ శిశువును చూసి వెంటనే సాగిలపడుతూ ఉన్నారు, సాగిలపడిన వారు. కాబట్టి అబ్రహాము ఎంతో గొప్పవాడు. ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలపడ్డాడు, నేల మట్టుకు వంగాడు. ధూళిని నేను బూడిదను.
ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయము యాకోబుని గురించి ఒక మాట చూస్తాం. 47:31 వచనం. యాకోబు అందుకతడు నీ మాట చొప్పున చేసేదని నేను, మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము. యాకోబు ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డది. ఇశ్రాయేలు వృద్ధుడైపోయాడు, మహావృద్ధుడైపోయాడు. అయితే మంచంలో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉంటే ప్రభుని ఆరాధించాల్సిన సమయం వచ్చింది, దేవునికి మొక్కాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? తన మంచపు తలాపి మీద వంగి ఏం చేస్తున్నాడు? నమస్కరించినట్లుగా చూస్తాం. అబ్రహాము నేలమట్టుకు వంగి బూడిద ధూళిండేనన్నాడు. యాకోబు తలాపి మీద వంగి దేవుడికి ఏం చేస్తున్నాడు? నమస్కారం చేస్తున్నాడు. జ్ఞానులు సాగిలపడ్డారు దేవునికి. అంటే ఇదంతా ఏం చూపిస్తుంది? సాగిలపడ్డం అంటే కూర్చోడానికి అంత స్థలం లేదండి, ఇక సాగిలపడ్డం అంటే బాల్ కొనుక్కోవడం కదా, అంత స్థలం ఏడుందని అంటారేమో. సాగిలపడ్డం అంటే అది కాదు. ఏమిటి అని అంటే విధేయత, దేవునికి లోబడడం, దేవుని సన్నిధికి భయపడడం, దేవునికి లోబడి విధేయత చూపడం, ఇది సాగిలపడడం అంటే. అబ్రహాము సాగిలపడ్డాడు, యాకోబు సాగిలపడ్డాడు. యోబుని గురించి కూడా మాట చదువుతాం రండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తను తరుముదవా. ఇప్పుడు యోబు అంటున్నాడు, యోబు తన 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 శక్తి తనను తాను పోల్చుకున్నాడు. ఏమని పోలుస్తున్నాడు? ఇటు అటు కొట్టుకొని పోయి ఆకును, నేను ఆకునే, చెట్టును కూడా కాదు, మొద్దును కూడా కాదు, స్థిరమైన వాడిని కూడా కాదు. ఎట్లాంటి వాడు? నా బతుకు ఎట్లాంటిది అని అంటే ఆకు. అటు ఇటు కొట్టుకొని పోయే ఆకు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఎండిపోయిన చెత్త నేను, పనికి మారిన చెత్తను నేను, ఎండిపోయిన చెత్తను నేను. ఎంత తగ్గింపో, ఎంత విధేయతో. ఇప్పుడు చిన్నప్పుడు నన్ను వేరే పేరుతో పిలిచేవాడు, విపరీతమైన కోపం వచ్చేది నాకు. ఇక పట్టరాని కోపం వచ్చేది. ఇంకో పేరు పెట్టి పిలిస్తే, ఈనాడు మనకు కూడా ఉంటాయి, కొంతమంది రకరకాల పేర్లు ఉంటాయి. అట్లా పిలిస్తే ఎంత కోపమో కదా. అయితే దేవుని విషయంలోకి వచ్చేసరికి అబ్రహాము కూడా ఎంత తగ్గించుకున్నాడు, యాకోబు తగ్గించుకున్నాడు. యోబు అయితే ఏకంగా ఒక మాట అన్నాడు, నేను ఆకు లాంటి ప్రభా, నేను చెత్త లాంటి ప్రభా, ధూళి లాంటి ప్రభా. జ్ఞానులు కూడా వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వారి ఆ ఐశ్వర్యాన్ని పక్కన పెట్టారు, వారికి ఉన్న సామర్థ్యాన్ని పక్కన పెట్టారు. వెంటనే ఆ శిశువును చూసి ఏం చేస్తున్నారు? సాగిలపడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, గొప్ప రాజు. ఆయన ఒక మాట అన్నాడు, ఆ మాట మీరే చెప్పాలి. దావీదు ఒక మాట అన్నాడు, గొప్ప రాజు కదా, చాలాసార్లు వింటా ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏమన్నాడు చెప్పండి? దావీదు ఒక మాట అన్నాడు, ఆ మాట మీరే చెప్పాలి. ఏమన్నాడు? చచ్చిన కుక్క లాంటి నేను అన్నాడు కదా ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 24:14. 14వ అధ్యాయము 24వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఉన్నాడు, ఏ పాటి వారిని తరుగుచున్నాడు, చచ్చిన కుక్కలు కదా, మిన్నెల్లిని కదా. మిన్నెల్లిని, చచ్చిన కుక్కని, బతికిన కూడా కాదు, బతికిన కుక్క కూడా కాదు, ఎట్లాంటి చచ్చిన కుక్కని. ఎంత ఎవరైనా మహారాజు, అనేక దేశాలని పరిపాలన చేసే గొప్ప రాజైనా, ఇట్లాంటి రాజు దేవుని విషయాలలో, దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటూ ఉన్నారు. అయితే మన విషయాల్లో, మన ఆత్మీయ జీవితంలో మనం మాత్రం ఏమాత్రం తగ్గించుకోం. మనం ఏమాత్రం కూడా ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఏమాత్రం తగ్గించుకోం, ఏమాత్రం లోపడం, ఏమాత్రం విధేయత చూపం.
10 గంటలు అంటే 10 గంటలు అంటాను నేను ఎన్నోసార్లు. 10 గంటలు అంటే 10 కాదండి, 11 అంటారు మీరు. అది ఎట్లా ఉంటుందంటే అది తగ్గింపు కాదు, విధేయత కాదు. కాబట్టి ఈ జ్ఞానులు ఆరాధించడం అనేది ఏం చూపిస్తుంది అంటే వారు తగ్గింపు, విధేయత. కాబట్టి వారే లోబడుతూ ఉన్నారు. అబ్రహాం తగ్గించుకున్నాడు, యోబు తగ్గించుకున్నాడు, దావీదు రాజు సచిన కుక్కని మిల్లినెళ్ళున్నాడు. ఈనాడు ఏమీ ఉండదు మనకి, మనం మాత్రం తగ్గించుకోం. మన సమయం అంతే, మన పరిస్థితి అంతే, మన ఆత్మీయ జీవితం అంతే. జ్ఞానుల గురించి మనం నేర్చుకుంటాము. వారు సాగిలపడి ఆ శిశువుని చూసి ఏం చేస్తున్నారట? సాగిలపడుతూ ఉన్నారు. 102వ కీర్తన, కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం, 102వ కీర్తన చదవండి. ఆ మాట 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు. చాలా ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి ఏం చేస్తున్నాడు? వంగి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? షాలేమును చూస్తున్నాడు. షాలేముని ఆయన వంగి చూస్తున్నాడు. ఆయనే వంగాడు, దేవుడే వంగి భూమి మీద ఉన్న మనుషులు చూస్తూ ఉంటే మనం మాత్రం ఏమాత్రము వంగం. దేవుడు మాత్రమే కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడి వారను చేసిన సంగతి వారికి దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు తొంగి చూస్తున్నారు, దేవుడు వంగి చూస్తూ ఉన్నాడు. అబ్రహాము నేల మట్టుకు వంగాడు. యోబు నేను చెత్తలాంటి వాడిని, ధూళిలాంటి వాడిని అని అన్నాడు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నా కూడా తన తలాపి మీద వంగి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా ఆ రీతిగా వంగడం అంటే ఇట్లా వంగిపోవడం కాదు, లోబడడం, విధేయత చూపడం. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుడు అంటే జ్ఞానులు కదా లోబడినట్లుగా ఇది ఆరాధన చూపిస్తూ ఉంది. జ్ఞానుల విషయంలో 3 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ఆ జ్ఞానులు ఏం చేశారు చెప్పండి? ఒకటి ఏం చేశారు? దేవుణ్ణి వెతికారు. ఎక్కడున్నాడు? మేము ఆ నక్షత్రాన్ని చూసి వచ్చాం, ఆయన ఏడి, ఆయన ఎక్కడున్నాడు? వెతికారు. అయితే అక్కడే ఉన్నారు కానీ వాళ్ళు వెతకట్లా. అక్కడే పుట్టాడు ప్రభు, ఆ దేశంలోనే ఉన్నాడు, ఆ గ్రామంలోనే, వాళ్ళు మాత్రం వెతకట్లా. వీళ్ళు ఎక్కడి నుండి ఎదుగుతున్నారు? ఎక్కడో నుండి వచ్చి ఎదుగుతా ఉన్నారు. దూరం నుండి వచ్చిన వాళ్ళు బాగానే వచ్చి వెతుకుతున్నారు కానీ దగ్గర ఉన్న వాళ్ళే సరిగ్గా వెతకట్లా. అదే ఈ జ్ఞానుల విషయంలో మొదటి తలుపుగా చూస్తాం. అయితే ఈనాడు చాలా మంది ఉన్నారులే కానీ మనం మాత్రం ఆయన వెతుక్కుంటూ వచ్చాం. ఇది మన జీవితంలో గొప్ప భాగ్యము అని. అందుకనే ఇది ఆచారపూర్వకంగా కాదు. వాళ్ళు అన్నారు, మీ పెద్దల ఆచార ప్రకారం చేయట్లేదు ఏంటంటే వీళ్ళు అని అంటే, ప్రభు అంటున్నాడు పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఆ ఆచారం నుంచి మనల్ని విడిపించాడు. శ్రేష్టమైన రక్తం ద్వారా కొనుక్కున్నాడు, కడగబడ్డాం. కాబట్టి మరి వెతికినటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. రెండవది, వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? మేము ఆయనను పూజింపటానికి వచ్చాము. ఎందుకు పూజించాలి అని అంటే ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజ అర్హత కలిగినది, పొందనర్హత కలిగినది. ఆయన మాత్రమే పూజార్హుడు. అందుకనే రండి సాగిలు పడదాం, నమస్కారం చేద్దాం అని కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన నామము పూజింపదగినది. పూజిస్తే ఏమొస్తుందో తెలుసా? ఆయనను పూజిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనతో పాటు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? శ్రమల్లో విజయం, కష్టాల్లో ఓదార్పు, మరి అనేకమైన ఇరుగు ఇబ్బందుల్లో దేవుడి దగ్గర సహాయం. ఎందుకనంటే యెహోవా మీతో కూడా ఉండును. నీవు పైవాడోగా ఉంటావు కానీ క్రింది వాడోగా ఉంటావు. ఎవరు వీళ్ళు అంటే అదే ఆ 104 సంస్థానములు అనుకుంటా. 104, 124 దర్యావేషణ 127, అవును 127 ఎస్తేరు కాలంలో అనుకుంటా 104.
127 సంస్థానాల మీద అధిపతులు నియమించాడు. ఆ అధిపతుల మీద ఇంకొక ముగ్గురిని ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురులో ముఖ్యుడైపోయాడు దానియేలు. ఎందుకు చెప్పండి? రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతి ముగ్గురు నేను పూజ చేయను, నమస్కారం చేయను, నా దేవుడిని మాత్రమే కనపరుస్తా, ఆయన మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే ఆరాధన యోగ్యుడు, ఆయన మాత్రమే తప్పించగలిగిన వాడు. అందుకనే దానియేలు అందరిలో కంటే ముఖ్యుడైపోయాడు. ఎవరైతే ఆయన కనపరుస్తారో, ఎవరైతే ఆయన పూజిస్తారో, ఆరాధిస్తారో అటు వారిని ఆయన ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చేవాడు. ఇది రెండవ తరం. మూడవదిగా ఇంకా వారు ఏం చేశారు? ఒట్టి మాటలతో చెప్పడం కాదు. ఎందుకు వచ్చారండి తూర్పు దేశం నుండి అని రాజు అడిగితే, మేము ఆయన పూజించడానికి వచ్చాం గొప్పగా చెప్పారు. చెప్పి ఏదో ఒకటి మాటలు చెప్పి వెళ్ళిపోవాలా. ఆ శిశువును చూసి ఏం చేశారంటే వాళ్ళు సాగారు, లొంగిపోయారు, వంగిపోయారు, లోబడిపోయారు, విధేయత చూపారు. ఇది వారి తగ్గింపును చూపిస్తా ఉంది. ఎంత లోబడుతూ ఉన్నారు, ఎంత విధేయత చూపుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుబిడలంగా అలాంటి లోబడే ప్రజగా మనల్ని చేశాడు. కాబట్టి వారు సాగిలపడి నమస్కరించినట్లుగా వారు మనం మూడవదిగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈనాడు దేవుడు మనల్ని కూడా ఆయనను పూజించేటువంటి ప్రజగా, ఆయనను ఆరాధించే ప్రజగా, ఆయనను వెతికినటువంటి ప్రజలంగా, ఆ శ్రేష్టమైన నామాన్ని ఎరిగి ఘనపరిచేటువంటి ప్రజలుగా, పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన ఆచారపరంగా కాదు కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి సాగిలపడి నమస్కరించేటువంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. సృష్టానికి కాదు. చాలా మంది తెలియక ఇంకా సృష్టానికే పూజిస్తూ ఉంటే, మనుషుల యొక్క మహిమను కనపరుస్తూ ఉంటే, చతుస్పాద 4 కాళ్ళు కలిగిన జంతువులు పూజిస్తూ ఉంటే, మనల్ని మాత్రం ఆత్మస్వరూపైన దేవుని ఆరాధించే ప్రజగా ఎంచుకున్నాడు. ఇది గొప్ప భాగ్యం. అందుకనే ప్రభువా, నాకు ఇచ్చిన గొప్ప ధన్యత, నా కొరకే ఈ లోకానికి వచ్చావు, నన్ను మీ కుమారుడిగా స్వీకరించడానికి కొరకు ఈ లోకానికి వచ్చావు, నన్ను జ్ఞానవంతుడిగా చేశావు. అజ్ఞానులు కాదు, మనం జ్ఞానవంతులం. అలాగ చేశావు ప్రభువా అని చెప్పి కొన్ని నిమిషాలు దేవుడు ఈ లోకానికి వచ్చిన కారణాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించే స్తుతించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయపడునుగా. కొన్ని నిమిషాలు కొద్దిమందిగా ప్రభుని ఆరాధించండి.